మున్సిపల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి కావాలని వాళ్ళు కూడా వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఇటీవల కిరాణా షాపుల్లో జరిగిన వరుస దొంగతనాల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. గజపతి నగరం మేదర వీధికి చెందిన గ్రంథి హరిశంకర్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ జీఏవి రమణ తెలిపారు. పూసర్ల మల్లేష్, పూసర్ల బాలాజీ కిరాణా దుకాణాలు, సాంబమూర్తి పిండి మిల్లులో మొత్తం 14,500 రూపాయల నగదు దొంగతనం జరిగిందని, అందులో 14,100 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో ఎస్ కిరణ్ కుమార్ నాయుడు కూడా పాల్గొన్నారు. దానిలో అఫెన్స్లో పాల్గొన్న వాళ్ళు కూడా మన దగ్గరకు చెందిన ఇద్దరు వ్యక్తులు. ఒకరేమో గ్రంథి హరిశంకర్, ఇంకొకరేమో జోనైల్. వీళ్ళిద్దరూ కూడా ఈ షాపుల్లో దూరి ఏదైతే కౌంటర్ ఉందో కౌంటర్లో ఉన్న డబ్బులు అవి తీసుకెళ్ళిపోవడం, షాపులో వస్తువులు చంద్రవందనం చేయడం, ఈ వరుస దొంగతనాల టీంని ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వర్తకులు కూడా మీ ద్వారా చేస్తుంది ఏంటంటే, ప్రతి షాప్లో మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సీసీ కెమెరా పెట్టుకోవాలి. అది ఆర్థిక భారం అవుతుంది అనుకుంటే ఒక 4-5 షాపులు కానీ 10 షాపులు కానీ కంబైండ్ అయ్యి మెయిన్ జంక్షన్స్లో సీసీ కెమెరా పెట్టుకుంటే ఇటువంటి అఫెన్స్ అనేవి జరగవు. జరిగిన వారి యొక్క ప్రాపర్టీ అనేది మనం రికవరీ చేయడానికి కానీ, దొంగల్ని పట్టుకోవడానికి కానీ, ఎవరైతే అఫెండర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుందని మీ ద్వారా ఇక్కడ ప్రధానికానికి, వ్యాపారస్తులు